నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఆధ్యాత్మిక జీవన విధానంలో ఏ విధమైనటువంటి దినచర్య మనకు ఉండాలి, మనం ఏం చేసినప్పటికీ కూడా మితంగా ఉండాలి. మనం ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఏమి ఆచరించినప్పటికీ కూడా సమయపాలన చేసుకోవాలి. మనం ఆహారం కూడా మంచి పౌష్టికమైనటువంటి ఆహారం కావాలి. మనకున్నంతలో వీలున్నంత వరకు పాలు, పండ్లు, ఆకుకూరలు, సిరుధాన్యములు, తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారము మనసు పైన ప్రభావం చూపుతుంది. ఈ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఆహారం ఎంతో కీలకమైన పాత్రను వహిస్తుంది. మనం తీసుకునే ఆహారమే సత్వగుణముగాను, రజోగుణముగాను, తమోగుణంగాను మారుతుంది. సత్వగుణ ప్రధానమయ్యే ఆహారాన్ని మనం తీసుకోవాలి. తెల్లవారుజామున 4 గంటలకు కానీ 3 గంటలకు కానీ సాధకుడు లేవాలి. లేచి గోరువెచ్చని వేడి నీళ్లు తీసుకొని మొట్టమొదట కాలకృత్యములు తీర్చుకోవాలి. తగుపాటి వ్యాయామం ఏదైనా ఉంటే శరీరానికి అలసట లేకుండా సుఖంగా ఏదైనా ఒక చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవాలి, ఆసనాలు వేయాలి. మన దినచర్యలో చాలా సూక్ష్మంగా దినచర్యను పాటించాలి. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. ఆరోగ్యం లేనటువంటి వారు ఏ సాధన కానీ, ఏ ధ్యానం కానీ, యోగం కానీ, జపం కానీ చేయలేరు. కాబట్టి ముందు ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలి. వీలున్నంత వరకు తేలికగా అరిగేటువంటి ఆహారాన్ని, సారవంతమైన ఆహారాన్ని మనకున్నంతలో మనం ఎంపిక చేసుకొని మితంగా ఆహారాన్ని తీసుకోవాలి. సాయంత్రము రాత్రి 8 గంటలకే విశ్రాంతి తీసుకొని పండుకోవాలి, నిద్రించడానికి ప్రయత్నించాలి. రాత్రి 3 గంటలకే లేవడానికి ప్రయత్నించాలి. లేచినప్పుడు వెంటనే మనము ధ్యానానికి ఉపక్రమించకూడదు. పూజా గదిలో చక్కటి దీపారాధన చేసుకోవాలి, అగరబత్తీలను వెలిగించాలి, పుష్పములు, ఏదైనా సువాసన కలిగేటువంటి సాంబ్రాణి కానీ అగరబత్తీలు కానీ వెలిగించుకొని కింద ఆసనము, కూర్చుండే ఆసనము ఒత్తుగా ఉండాలి. ఏదైనా రగ్గు కానీ, బెడ్షీట్ కానీ ఏదైనా మెత్తగా ఉండాలి. ఎక్కువ కాలం కూర్చుండేటట్టు, చాలా 1 గంట 2 గంటలు కూర్చుండేటట్టు మనకు అనుకూలంగా ఉండాలి. సుఖ స్థిరాసనం ఉత్తమం అన్నాడు పతంజలి మహర్షి. వెంటనే మనం ధ్యానానికి ఉపక్రమించకుండా గురు ప్రార్థన చేసుకోవాలి. మన ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థన చేసుకోవాలి, సంకల్పం చేసుకోవాలి. నేను ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందాలి, జననము మరణము లేని స్థితిని పొందాలి, నేను నా స్వస్థితిలో చేరిపోవాలి, పరమాత్మగా మిగిలిపోవాలి, ఆ మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి పట్టుదల ఉండాలి మనకు. మరి ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు మన పూర్వీకులైన సనాతన ఋష్యాదులు. ఇప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతుంది. శ్వాసకు మనసుకు సంబంధం ఉన్నది. శ్వాస కదిలినేని మనసు కదులును, మనసు కదిలినేని శ్వాస కదులును. అందుకని శ్వాసను నియంత్రించిన
మనసు ఆగిపోతుంది. మనసును నియంత్రించిన శ్వాస ఆగిపోతుంది. ఇందులో ఉన్న సూక్ష్మార్థం ఇదే. అందుకని సూక్ష్మంగా అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. అనులోమ విలోమం అనగా కుడిముక్కును కుడి బొటన వేలుతో పట్టుకొని లోపల ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ పూర్తిగా ముందు కార్బన్ వాయువునంతా కూడా వదిలేయాలి. వదిలేసి అదే ముక్కులో అదే నాసికములో నెమ్మదిగా అంచెలంచెలుగా ప్రాణవాయువును లోపలికి పీల్చుకొని కాసేపు అలా ఉంచి మళ్ళా కుడి నాసికములో వదలాలి. కుడి నాసికములో వదిలిన ప్రాణాన్ని మళ్ళా నెమ్మదిగా అంచెలంచెలుగా తీసుకొని ఎడమ నాసికములో వదలాలి. ఇలా 10 రౌండ్లు కానీ 15 రౌండ్లు ప్రారంభించి నెమ్మదిగా ఏ నాసికము ద్వారా ఏ ముక్కు ద్వారా తీసుకున్నామో అదే ముక్కులో వదిలేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనస్సు ఏకాగ్రత చెందుతుంది. అప్పుడు ధ్యానం చేస్తే మనస్సు రెక్కల విరిగిన పక్షలాగా పడిపోతుంది. ఆ అనులోమ విలోమ ప్రాణాయామం చేసిన బలము చేత 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ధ్యానములో అలా కూర్చుంటాం. అప్పుడు కుదురుతుందండి ధ్యానము. ఆ ధ్యానం ఉపాసన అవుతుంది. ఆ ధ్యానము పరోక్షమే అవుతుంది, అపరోక్షం కాదు. ఎప్పుడు కూడా అపరోక్షం ఎప్పుడు అంటే ఆత్మానాత్మ విచారణ చేసుకున్న తర్వాతనే, మనకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాతనే నిజమైనటువంటి ధ్యానం కుదురుతుంది. ఆ ధ్యానం పేరేమన్నారు? నిధిధ్యాసన అన్నారు. పతంజలి మహర్షి చెప్పిన ధ్యానం కాదది. అందరూ కూడా పతంజలి మహర్షి చెప్పిన ధ్యానం అనుకుంటారు. నేను చెప్పేది ఆరంభ దశలో ఉన్న సాధకులను ఉద్దేశించి చెప్తున్నాను. మనసు కదా మనకు ముప్పు తిప్పలు పెడుతున్నది. ఈ మనసునే కదా అదుపు చేసుకోవాలి. మనసును అదుపు చేసుకుంటే మనకు వశం కానిది ఉండదు అంటారు. కాబట్టి ఈ మనసును చిన్న ప్రాణాయామం ద్వారా, అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా కానీ, లేదా అలాంటిది ఇంకొక ప్రాణాయామం ఏదైనా గాలిని బాగా పీల్చుకొని వదలడం, ఇలా చేస్తూ ఉంటే మనసు ప్రశాంతతను పొందుతుంది, ఏకాగ్రతను పొందుతుంది. అప్పుడు ధ్యానం మనకు సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చోగలిగినంతసేపు కూర్చొని మనసును భ్రూమధ్యమునందు అలా నిలిపి ఏకాగ్రతను చెందమంటాడు. ఇది పరోక్ష ధ్యానమే. అయితే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు కదా, ఆత్మ సంయమన యోగము. అది ధ్యానం కాదు, ఆత్మతో మమేకం అవ్వడం. మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, ఇవేవి నేను కాదు, కేవలము సాక్షిగా ఉన్నాను. వేదాంత పరిభాషలో సాక్షి అని చెప్పారు. నిధిధ్యాసన అనగా గమనించడం. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియభ్యో పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టము, మనసు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే అవలనున్న ఆత్మే శ్రేష్టమైనది అని చెప్పి వీటిని ఒక్కొక్క దాన్ని లయం చేసుకుంటూ రావడం. లయము అనగా ఏమిటంటే ఆ ఎరుకను, ఆ సాక్షిగా ఉండడమే లయం చేసుకోవడం. అలా సాక్షిగా ఉండడం, మనసుకు బుద్ధికి చిత్తమునకు సాక్షిగా ఉండడం. ఏ ఆలోచన ఏమైనా వచ్చినా ఆ ఆలోచన కూడా సాక్షిగా ఉండడం. ఒక తలంపు వచ్చినా, ఒక యోచన వచ్చినా అన్నిటికీ సాక్షిగా ఉండడం. నేను వీటిని తెలుసుకుంటే సాక్షినే కానీ ఆలోచనలు నేను కాదు, ఆలోచనల సమూహం నేను కాదు అని చెప్పి సముద్ర ఒడ్డు అంటే సముద్ర తీరమున కూర్చొని ఆ తరంగములను చూసిన విధంబుగా మనము సాక్షిగా వచ్చే భావములకు అభావములకు సాక్షిగా ఉండడం. ఇదే సాక్షి ధ్యానం. ఒక స్వరూపము తప్ప రెండోది లేదని చెప్పి ఆ స్వరూపంగా మిగిలిపోవడం. కాబట్టి భగవద్గీతలో చెప్పబడిన ధ్యానం నిధిధ్యాసన. అలాగే కఠోపనిషత్తులో నచికేతునికి బోధించాడు కదా యమధర్మరాజు, దాన్ని అధ్యాత్మ యోగం అన్నారు. అది కూడా నిధిధ్యాసనయే. బృహదారణ్యకములో యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయిన మైత్రేయికి బోధించినది కూడా స్వామి ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆత్మానుభవాన్ని ఎలా పొందాలి అనేటువంటి అంశం పైన యాజ్ఞవల్కుడు ప్రబోధించినప్పుడు మైత్రేయి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఓ మైత్రేయి, సద్గురువుల ద్వారా మొట్టమొదట శ్రవణం చెయ్యి. శ్రవణం చేసిన అంశములను పలు యుక్తులతో మననం చెయ్యి. మననం చేసిన తర్వాత ఇంతకంటే వేరే లేదు, ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మము తానేనని చెప్పి ఆ తన స్వరూపం పైన
నిధి అనగా తన స్వరూపము, తన స్వరూపం పైన ధ్యాస ఉంచడమే నిధిధ్యాసన. కాబట్టి ధ్యానయోగం అలాంటిది కాదు. పతంజలి మహర్షి చెప్పిన ధ్యానము యోగ చిత్తవృత్తి నిరోధక, చిత్తవృత్తులను నిరోధించడం కాదు ధ్యానము అంటే. అది సాకారమే, అది ఉపాసనే అవుతుంది. చిత్తవృత్తి నిరీక్షణ, చిత్తవృత్తులను అనసడం కాదు పరిష్కారం, శాశ్వత పరిష్కారం కాదది. చిత్తవృత్తి నిరీక్షణ, ఆ చిత్తవృత్తులకు కూడా సాక్షిగా ఉండడం. యోగం ద్వారా కానీ, ధ్యానము ద్వారా కానీ, మంత్రజపము ద్వారా కానీ మనసును, చిత్తవృత్తులను అణిచిపెట్టడము శాశ్వతమైన పరిష్కారం కాదు. ఈ వృత్తులు, ఈ ఆలోచనలు, ఈ భావములు ఎవరికి వస్తున్నవి? వాటికి సాక్షిగా ఉన్నటువంటి సాక్షి స్వరూపమే నేనని చెప్పి, అనాత్మ స్వరూపమైనటువంటి ఈ మనోభావాలు నేను కాదని చెప్పి ఆత్మను అనాత్మను వేరు చేసుకొని ఆత్మయే నేను, అట్టి ఆత్మస్వరూపం ఏదో కాదు పరమాత్మ స్వరూపమే అని చెప్పి గుర్తించడమే ఇందులో ఉన్న పరమార్థం. అయితే నేను చెప్పేటువంటి ఈ సాధన అంత తొందరగా వెంటనే అందరికీ అనుభవం లేక రాదు. అందుకనే మొట్టమొదట ధ్యానం చేయాలి. అది ఏ ధ్యానం అన్నా కానీ ప్రార్థన చేయాలి, పూజలు చేయాలి, వ్రతాలు ఆచరించాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం మనకు కలుగుతుంది. ఆత్మజ్ఞానం అనగా ఏమి? ఆ బ్రహ్మమే నేననేటువంటి స్వరూపం, అదే మన యథార్థమైనటువంటి స్వరూపం. కాబట్టి ఏమి విన్నా, ఏమి మాట్లాడినా నాలో ఏదో ఒక చైతన్యం ఉన్నది, నాలో ఏదో ఒక ఎరుక ఉన్నది. ఆ ఎరుక నేనే. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం మనకు గుర్తుకు రావాలి. శరీరము జడము, ఆత్మ చైతన్యము. శరీరము దృశ్యము, ఆత్మ దృక్కు. శరీరము విషయము, ఆత్మ విషయి. కాబట్టి ఈ వేదాంత వాక్యాలను కూడా సద్గురువుల ద్వారా బాగా మనము ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఇప్పుడే ఇక్కడే జడాన్ని జడంగాను, చైతన్యాన్ని చైతన్యంగాను తెలుసుకొని ఆ స్వస్వరూపానుసంధానం చెందాలి. కాబట్టి వెంటనే మనకు ఇటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మజ్ఞానం కలగదు. ఉత్తమాధికారులకైతే ఒకే తడవ సద్గురువులు బోధ చేసేటప్పుడు ఆ శ్రవణ కాలంలోనే మనకు ఆ స్వరూప సాక్షాత్కారం కలిగి తీరుతుంది అంటున్నారు మహనీయులు. వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవసితో భవతి. ముండకోపనిషత్తులో శంకర భాష్యము, శంకరుల వారు ముండకోపనిషత్తుకు భాష్యం రాసినప్పుడు మరి ఈ భాష్యములో ఉండబడినటువంటి సూక్ష్మార్థం ఇది. వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవసితో భవతి. వాక్యాన్ని వినే సమకాలంలోనే ఆత్మజ్ఞానం కలిగిపోతుంది అంటున్నాడు. ఇక కర్త మిగిలి ఉండడు, చేయవలసినదేమీ లేదు, తాను ఆ స్వరూపంలో మిగిలిపోవడమే. ఇది ఎన్నో జన్మలకు కానీ, ఎన్నో రోజులకు కానీ, ఎన్నో సంవత్సరములకు కానీ ఇది మన అనుభవం లేక రాదు. అట్లని మనం బాధపడనక్కర్లేదు. ఈనాడు మనము ఆత్మానాత్మ విచారణ చేస్తున్నాము అంటే, సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేస్తున్నామంటే అనేక జన్మలు గడిచిపోయి ఇదే కడపటి జన్మని మనముగా ఆలోచించాలి. కాబట్టి ఆహారము, వ్యవహారము అన్నీ కూడా సంయమనాన్ని పాటించాలి. మనం అన్నీ కూడా సమంగా ఉండాలి, సమం మితంగా ఉండాలి. కాబట్టి ధ్యానం చేసిన 1 గంట లేదా 2 గంటలు, ఇంకా పెద్దవారైతే 40 నిమిషాలు, అర్ధగంట ఇలా చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట కానీ గంట కానీ ధ్యానము చేసుకోవాలి. అదే మనకు హఠయోగ ప్రదీపికలో చెప్పినటువంటి ధ్యానం వేరు, భగవద్గీతలో చెప్పినటువంటి ఆత్మ సంయమన యోగం వేరు, కఠోపనిషత్తులో చెప్పినటువంటి అధ్యాత్మ యోగం వేరు. కఠోపనిషత్తులో చెప్పింది కూడా నిధిధ్యాసనయే. సూక్ష్మంగా మన స్వరూపాన్ని గుర్తించడమే అక్కడ ధ్యానం అంటే ఏమో కాదు. అలాగే భగవద్గీతలో కూడా ఆత్మ సంయమన యోగంలో కూడా సూక్ష్మంగా తన స్వరూపాన్ని గుర్తించి ఆ స్వస్వరూపంలో మిగిలిపోవడం. బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటి ఆ మైత్రేయికి యాజ్ఞవల్క్య మహర్షి బోధించినటువంటి శ్లోకములో అంతరార్థం ఇదే. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య.
ఆ ఆత్మస్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఇంతకంటే వేరే లేదని ఆ స్వరూపం పైన కేవలము ఆ ఎరుకలో, ఆ జ్ఞాననిష్టలో, ఆ స్వరూపనిష్టలో ఉండిపోవడమే. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఇన్ని చెప్పలేదు, కేవలం నీవెవరో తెలుసుకొనుము అని ప్రబోధించారు. గడిచిన కాలంలో ఎందరో మహాత్ములు అవతరించినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో సాధన చేశారు. మన పుణ్యమా అన్నట్టుగా జగద్గురు శంకరాచార్యుల వారు ఈ ప్రస్థానత్రయ భాష్యములో మనకు ఎంతగానో ఎన్నో సాధనా రహస్యాలను పొందుపరిచి సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అవి తెలిసినటువంటి ఆగమ విధులైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైన సద్గురువుల ద్వారానే మనము ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేయాలి. సాధకుడికి కూడా అధికారి లక్షణం చెప్పారు. ఎవరు ఆత్మతత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించగలరు అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ఏది నిత్యము, ఏది అనిత్యము? నా కనపడుతున్న ప్రపంచం అనిత్యము, ఆత్మయే నిత్యము. ఇహమునందు కానీ పరమునందు కానీ నాకు ఎటువంటి దేవతా సుఖాలు కానీ భోగభాగ్యములు కానీ వలదు అని వాటిని వదిలేయడం. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, ఇలాంటివన్నీ కూడా సద్గురువుల ద్వారా సాధన సంపత్తిని మనం గుర్తించాలి. తీవ్ర ముముక్షత్వము, ఈ జన్మలోనే నేను ముక్తిని పొందాలి, జన్మరాహిత్యం పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఉత్కంఠత, మోక్షాపేక్ష. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ ప్రవచనాలన్నీ కూడా ఏదైనా అక్షరలోపం ఉండినా, సాహిత్య దోషం ఉండినా, తేనెటీగులు పుష్పముల యందు వాలి మకరందాన్ని తీసుకున్నట్టుగా విఘ్నులు సారాంశాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. మనం ఆరాధించే దైవం ఏదో కాదు, అది మన స్వరూపమై ఉన్నది. నేను ధ్యానం చేసి పొందబడే ఆత్మ ఏదో కాదు, అది ముందే నాకు పొందబడే ఉన్నది. నా స్వరూపమే బ్రహ్మస్వరూపమని వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు ప్రబోధించుతున్నవి. సద్గురువులు మనకు అలాగే బోధిస్తున్నారు, జగద్గురువులు కూడా మనకు అలాగే ప్రబోధిస్తున్నారు. ప్రియాత్మ బంధువులారా, ఒక రోజులో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారా సేవితో దృఢభూమి అని పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు. సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారా సేవితో దృఢభూమి. అనేక జన్మలకు కానీ అనేక సంవత్సరములకు కానీ ఆత్మజ్ఞానము కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపం చేస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, మనకెందుకు ఆత్మానుభూతి కలగలేదే అంటే మనం చేసేటువంటి సాధన మీద ఆధారపడి ఉన్నది ఫలితం. అయితే ఇక్కడ సాధన మీద ఫలితం అని చెప్పబడింది ద్వైతంలోనే, అద్వైతంలో కాదు. అద్వైతంలో ఫలితాన్ని నీ స్వరూపం అని చెప్పింది. మోక్షం కూడా నీ స్వరూపమే, మోక్షాన్ని పొందబడేది కాదు, ఒకరిచ్చేది కాదు, నీవు పుచ్చుకుండేది కాదు, అది నీ స్వరూపమే. గురువులు, శాస్త్రములు, పురాణములు ఇవన్నీ కూడా నీకు ఆత్మస్వరూపం నీవని బోధిస్తాయి. కానీ దాన్ని తెలుసుకోవలసింది, నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించవలసింది నీవే. కానీ గురువులు, శాస్త్రములు నీకు దారి చూపుతాయి, ఆ మార్గాన్ని బోధిస్తాయి. అంతేగాని ప్రాప్తించి ఉన్న మన స్వరూపాన్ని మనం గుర్తు చేసుకోవడమే వేదాంతము యొక్క రహస్యం. వేదాంత సిద్ధాంతములో, ఈ అద్వైత సిద్ధాంతములో సాధన లేదు, సిద్ధాంతమే సాధన. కాబట్టి ప్రాప్తస్య ప్రాప్తి, అప్రాప్తస్య ప్రాప్తి. ప్రాప్తించినటువంటి మన స్వరూపాన్నే మనము ప్రాప్తింపజేసుకుంటున్నాం. ఏమి వినాలన్నా, ఏమి చూడాలన్నా, ఏమి మాట్లాడాలన్నా నాలో ఏదో ఒక ప్రజ్ఞ ఉండాలి. ఆ ప్రజ్ఞే ప్రజ్ఞానం బ్రహ్మని సాధక దశలో తెలియదు. ధ్యాత, ధ్యానము, ధ్యేయము. నేనేదో పొందాలని సాధన చేస్తాము, చివరకు ఈ ధ్యానం చేసే వ్యక్తే ధ్యేయస్వరూపమైపోతాడు. తాను తప్ప రెండోది లేదు. నాకు ఏమి కనిపించినా కూడా నాకన్నా అన్యమైనటువంటి దృశ్య ప్రపంచమే నేను దృక్కై ఉన్నాను.
కాబట్టి ఇలా సూక్ష్మంగా విచారించి ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని తన యందే తాను అనుభవమునకు తెచ్చుకోవలెను. కాబట్టి ఇంతటి సూక్ష్మాతి సూక్ష్మ జ్ఞానం మనకు కలగాలి అంటే జన్మాంతర పుణ్య సంస్కారాలు ఉండాలి. ఆహార నియమం వలనో సద్గురువుల సేవ వలనో ఉపాసన వలన మనకు మనోపరిపక్వత కలిగినప్పుడు ఆ మనసులోనే మనకు సూక్ష్మమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందే సామర్థ్యం మనకు కలుగుతుంది. కాబట్టి సాధన చేసేటువంటి వాళ్ళంతా శ్రమ కోర్చి పట్టుదలతో ఓర్పుతో నేర్పుతో ఈ జన్మలోనే మన స్వరూపాన్ని మనం గుర్తించడమే కానీ పొందడం కాదు. స్త్రీలైనా పురుషులైనా బ్రాహ్మణులైనా బ్రాహ్మణేతరులైనా ఏ దేశం వాళ్ళైనా అందరిలో కూడా సర్వజనీనము సార్వత్రికము ఆ పూర్ణముగా ఉన్నటువంటి మన స్వరూపం అందరూ కూడా నేను అనలేరు. ఎవరు కూడా ఉన్నాననేటువంటి ఉనికినే ప్రతిపాదన చేస్తున్నారు. ఏమీ తెలియనటువంటి వారు కూడా నేను అనలేరు. ఎవరు కూడా ఉన్నాననేటువంటి భావనే అంటారు. అయితే ఉన్నాననేటువంటి ఆలోచన వీళ్ళకు దేహంతో కలిసి ఉంటుంది. కానీ జ్ఞానికి దేహానికి సాక్షిగా ఉన్న మన స్వరూపమే నేనని వాళ్ళు అలా అనుకుంటారు. సార్వత్రికమై పరిపూర్ణమై అందరిలోనూ ఏకతీరుగా ఉన్నటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని కేవలము గుర్తించడమే మోక్షము. సకల బంధముల నుండి విముక్తిని పొందడం అదే మోక్షమునకు నిర్వచనం. మోహక్షయమే మోక్షం. కాబట్టి ఎన్ని జన్మలకైనా నదీనాం సాగరయే గతి అన్నట్టుగా సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం ఏదో కాదు, నా స్వరూపమేనని చెప్పి గుర్తించి పరమాత్మ స్వరూపమై మిగిలిపోయి తన స్వస్థితిలో తాను చేరిపోవడమే మోక్షము, జన్మరాహిత్యము, కైవల్యము అన్నీ కూడా పరబ్రహ్మ మాత్రమై సర్వసాక్షి అయి సర్వాత్మ భావనలో ఉండిపోవడమే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.